రెండు లెగ్స్ జాయిన్ చేసుకుని ముందు బొట్టన వేలు వెనక రెండు మడాలు టచ్ చేసుకోవాలి. నమస్కారం ఫార్వర్డ్. నమస్కారం చెస్ట్కి ప్యారలల్గా ఉండాలి, చెస్ట్ టచ్ అవ్వకూడదు. ఫస్ట్ ప్రేయర్తో స్టార్ట్ చేద్దాం. సంగచత్వం సంవతత్వం సంవో మనాంసి జానతాం దేవభాగం యదా పూర్వే సంజ్ఞానానా ఉపాసతే సంజ్ఞానానా ఉపాసతే సంజ్ఞానానా ఉపాసతే. ఇప్పుడు రెండు లెగ్స్ అలాగే జాయిన్ చేసుకుని ఉంచుకుని ఫస్ట్ నెక్ మూమెంట్స్ చేద్దాం. మీ చిన్న వచ్చేసి మీ కాలర్ బోన్కి టచ్ అవ్వాలి. అప్ అండ్ డౌన్. బ్రీత్ తీసుకుని బ్రీత్ అవుట్ చేస్తూ నెక్ బెండ్ చేయాలి. ఓన్లీ నెక్ మాత్రం బెండ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. 1. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. 2. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. 3. మళ్ళీ నెక్ నార్మల్ పొజిషన్లో పెట్టుకుని నెక్ మూమెంట్ లెఫ్ట్ అండ్ రైట్. బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ అవుట్ చేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ అవుట్ చేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ అవుట్ చేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ అప్. ఇప్పుడు నెక్ మూమెంట్ లెఫ్ట్ టు రైట్. బ్రీత్ తీసుకుంటూ లెఫ్ట్ సైడ్ చేయండి. బ్రీత్ అవుట్ చేస్తూ నార్మల్ పొజిషన్. బ్రీత్ తీసుకుంటూ రైట్ సైడ్, బ్రీత్ అవుట్ చేస్తూ నార్మల్ పొజిషన్. బ్రీత్ తీసుకుంటూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ అవుట్ చేస్తూ నార్మల్ పొజిషన్. బ్రీత్ తీసుకుంటూ రైట్ సైడ్. నెక్ వచ్చేసి మీ షోల్డర్ హైట్ తీసుకురావాలి. బ్రీత్ అవుట్ చేస్తూ నార్మల్ పొజిషన్. బ్రీత్ తీసుకుంటూ లెఫ్ట్ సైడ్. చిన్న వచ్చేసి మీ షోల్డర్ మీద ఉండాలి, నార్మల్ పొజిషన్. బ్రీత్ తీసుకుంటూ రైట్ సైడ్. చిన్న వచ్చేసి షోల్డర్ మీద పెట్టుకోవాలి, నార్మల్ పొజిషన్. ఇప్పుడు నెక్ రొటేషన్. చిన్న వచ్చేసి కాలర్ బోన్ మీద పెట్టుకోండి. లెఫ్ట్ టు రైట్ క్లాక్ వైజ్. వన్, 2, 3. ఆపోజిట్ సైడ్. మళ్ళీ నెక్ వచ్చేసి చిన్న వచ్చేసి కాలర్ బోన్లో ఇన్సర్ట్ చేసి రైట్ టు లెఫ్ట్ ఆపోజిట్ సైడ్. వన్, 2, 3. నెక్ నార్మల్ పొజిషన్. ఈ నెక్ మూమెంట్ చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, మెడ నొప్పి ఉన్న వాళ్ళకి వెంటనే రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ మూమెంట్స్ చేద్దాం. లెగ్స్ మధ్య బాడీ ఫీట్ గ్యాప్ పెట్టుకుని రెండు చేతులు బ్రీత్ తీసుకుంటూ అప్. హ్యాండ్స్ రెండు గ్రౌండ్కి ప్యారలల్గా ఉండాలి. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ అప్. రెండు చేతులు రెండు చెవులు పక్కన పెట్టుకోవాలి. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. 1. బ్రీత్ తీసుకుంటూ అప్.
బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. 2. బ్రీత్ తీసుకుంటూ అప్. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. 3. బ్రీత్ తీసుకుంటూ అప్. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. 4. బ్రీత్ తీసుకుంటూ అప్. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. 5. ఇప్పుడు 2 చేతులు ఆకాశానికి చూపించుకుని, 2 చేతులు 2 షోల్డర్స్ మీద పెట్టుకోండి. ఎల్బోస్ టచ్ చేసుకుని షోల్డర్ రొటేషన్. బ్రీత్ తీసుకుంటూ అప్ చేయాలి. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. సర్కిల్ రావాలి. 1, 2, 3, 4, 5. Opposite side. 1, 2, 3, 4, 5. ఇప్పుడు 2 లెగ్స్ మధ్య బాడీ ఫీట్ గ్యాప్ అలాగే ఉంచు. త్రియా కటియాసనం మూమెంట్స్ చేద్దాం. 2 హ్యాండ్స్ ముందుకు ఎక్స్టెండ్ చేసుకోండి. 2 చేతులు 2 షోల్డర్స్ హైట్లో ఉండాలి. ఇప్పుడు బ్రీత్ తీసుకుని బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ సైడ్. కుడి మోకాలు టైట్ చేసుకోవాలి. నడుము మాత్రమే ట్విస్ట్ చేసుకుని ఎడమ చేతి మేంచి చూస్తూ ఇన్హేల్ ఎక్స్హేల్. రిలీజ్. నార్మల్ పొజిషన్. బ్రీత్ అవుట్ చేస్తూ రైట్ సైడ్. ఎడమ మోకాలు టైట్ చేసుకోవాలి. నడుము మాత్రమే ట్విస్ట్ చేసుకుని కుడి చేతి మేంచి చూడాలి. రిలీజ్. బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ సైడ్. కుడి మోకాలు టైట్ చేసుకోవాలి. నడుము మాత్రమే ట్విస్ట్ చేసుకుని ఎడమ చేతి మేంచి చూడాలి. బ్రీత్ అవుట్ చేస్తూ రైట్ సైడ్. ఎడమ మోకాలు టైట్ చేసుకోవాలి. నడుము మాత్రమే ట్విస్ట్ చేసుకుని కుడి చేతి మేంచి చూడాలి. బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ సైడ్. కుడి మోకాలు టైట్ చేసుకోవాలి. నడుము మాత్రమే ట్విస్ట్ చేసుకుని ఎడమ చేతి మేంచి చూస్తూ ఇన్హేల్ ఎక్స్హేల్. బ్రీత్ అవుట్ చేస్తూ రైట్ సైడ్. ఎడమ మోకాలు టైట్ చేసుకోవాలి. నడుము మాత్రమే ట్విస్ట్ చేసుకుని కుడి చేతి మేంచి చూడాలి. 2 హ్యాండ్స్ పైకి ఎక్స్టెండ్ చేసుకుని స్ట్రెచ్ చేస్తూ రిలీజ్. ఇప్పుడు అర్ధ ఉత్కటాసనం చేద్దాం. లెగ్స్ మధ్య బాడీ ఫీట్ గ్యాప్ పెట్టుకుని 2 హ్యాండ్స్ పైకి ఎక్స్టెండ్ చేసుకోండి. 2 చేతులు 2 చెవులు పక్కన పెట్టుకోవాలి. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. హాఫ్ సిట్టింగ్ పొజిషన్. బ్రీత్ తీసుకుంటూ అప్. 1. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ అప్. 2. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ అప్. 4. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ అప్. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ అప్. హాఫ్ సిట్టింగ్ పొజిషన్ 6 కౌంట్. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. 1, 2, 3, 4, 5, 6. 2 హ్యాండ్స్ పైకి ఎక్స్టెండ్ చేసుకుని స్ట్రెచ్ చేస్తూ రిలీజ్. ఇప్పుడు 2 లెగ్స్ దగ్గర తెచ్చుకోండి. తాడాసనం. 2 చేతులు ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకుని 2 హ్యాండ్స్ పైకి ఎక్స్టెండ్ చేసుకోండి. బ్రీత్ తీసుకుంటూ అప్. మీ టోస్ మీద ఉండాలి బాడీ. వృక్షాసనం. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకుని రైట్ థై స్టార్టింగ్ రీజన్లో పెట్టుకోవాలి. రైట్ పెరీనియం టచ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ పైకి ఎక్స్టెండ్ చేసుకోండి. నమస్కారం పైకి ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఏదైనా నాన్ మూవింగ్ ఆబ్జెక్ట్ని చూడాలి. మూవింగ్ ఆబ్జెక్ట్ని చూస్తే ఇంబ్యాలెన్స్ వస్తుంది. పిల్లల్లో కాన్సన్ట్రేషన్ పెరగడానికి, ఒకే సమయంలో ఒక్కదాన్నే కాన్సన్ట్రేట్ చేయడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. 1, 2,
त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश రెండు హ్యాండ్స్ పైకి ఎక్స్టెండ్ చేసుకుని స్ట్రెచ్ చేస్తూ రిలీజ్. లెఫ్ట్ లెగ్ రిలీజ్. రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి. రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకుని మీ లెఫ్ట్ థై స్టార్టింగ్ రీజియన్లో పెట్టుకోవాలి. లెఫ్ట్ పెరీనింగ్ టచ్ చేసుకుని రెండు హ్యాండ్స్ పైకి ఎక్స్టెండ్ చేసుకోండి. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ రెండు హ్యాండ్స్ పైకి ఎక్స్టెండ్ చేసుకుని స్ట్రెచ్ చేస్తూ రిలీజ్. రైట్ లెగ్ రిలీజ్. ఇక స్పాస్ చేయి. పాదహస్తాసనం రెండు హ్యాండ్స్ పైకి ఎక్స్టెండ్ చేసుకోండి. రెండు చేతులు రెండు చెవులు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రీత్ తీసుకుని బ్రీత్ అవుట్ చేస్తూ ఫోర్వర్డ్. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకుని చేయాలి. రెండు చేతులతో రెండు పాదాలు పట్టుకోండి. గట్ట మోకాలు ఆడించడానికి ట్రై చేయాలి. ఇన్హేల్ ఎక్సెల్. అలా స్ట్రెచ్ చేస్తూ అప్. రెండు హ్యాండ్స్ పైకి ఎక్స్టెండ్ చేసుకుని స్ట్రెచ్ చేస్తూ రిలీజ్. అర్ధ చక్రాసనం రెండు చేతులు హిప్ మీద పెట్టుకోండి. ఇప్పుడు హాఫ్ బ్రీత్ తీసుకుని లాగి వెనక్కి పెండాలి. హాఫ్ బ్రీత్ తీసుకుని వెనక్కి పెండి తల వెనక్కి వాల్చి ఇన్హేల్ ఎక్సెల్. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ అలా స్ట్రెచ్ చేస్తూ అప్. త్రికోణాసనం లెగ్స్ మధ్య 4 feet గ్యాప్ పెట్టుకోండి. లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్ టర్న్ చేసుకోవాలి. రైట్ లెగ్ ఎల్ షేప్. లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్ టర్న్ చేసుకోవాలి. రైట్ లెగ్ ఎల్ షేప్ ఉండాలి. మీ ముందు హీలు వెనక హీలు ఒక లైన్లో ఉండాలి. రెండు హ్యాండ్స్ ఎక్స్టెండ్ చేసుకుని రెండు చేతులు గ్రౌండ్కి ప్యారలల్గా ఉండాలి. రెండు చేతులు రెండు భుజాలకు సమానంగా ఉండాలి. ఇప్పుడు బ్రీత్ తీసుకుని బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ సైడ్కే పెండవాలి. హెడ్ టర్న్ చేసుకుని గెట్టం కుడి భుజం మీద పెట్టుకుని ఆకాశాన్ని చూస్తూ ఇన్హేల్ ఎక్సెల్. మీ రెండు మోకాళ్ళు టైట్ చేసుకోవాలి. ఇన్హేల్ ఎక్సెల్ చేస్తూ ఉండాలి. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్. హెడ్ టర్న్ చేసుకుని కాలి బొట్టం వెళ్ళి అలా స్టిచ్ చేస్తూ అప్. అపోజిట్ సైడ్ రైట్ లెగ్ రైట్ సైడ్ టర్న్ చేసుకోండి. లెఫ్ట్ లెగ్ ఎల్ షేప్. రెండు హ్యాండ్స్ ఎక్స్టెండ్ చేసుకుని బ్రీత్ తీసుకుని బ్రీత్ అవుట్ చేస్తూ రైట్ సైడ్. రైట్ లెగ్ టైట్ చేసుకోవాలి. గెట్టం మెడ భుజం మీద పెట్టుకుని ఆకాశాన్ని చూస్తూ ఇన్హేల్ ఎక్సెల్. మీ చిన్న వచ్చేసి లెఫ్ట్ షోల్డర్ మీద ఉండాలి. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్. హెడ్ టర్న్ చేసుకుని కాలి బొట్టం వెళ్ళి అలా స్ట్రెచ్ చేస్తూ అప్. సమస్థితి. దండాసనంలోకి వచ్చేసాయండి. దండాసనంలోకి వచ్చి లెగ్స్ మధ్య బాడీ ఫీట్ క్యాప్. రెండు చేతులు
హిప్ పక్కన పెట్టుకుని 2 లెగ్స్ బాగా ఆడ్చేయండి. దండాసనలోకి వచ్చి 2 లెగ్స్ బాగా ఆడ్చాలి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి. ఆ తర్వాత రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి. 2 లెగ్స్ దగ్గర తెచ్చుకోవాలి. భద్రాసనం. 2 చేతులు ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకుని 2 పాదాలు దగ్గర తెచ్చుకొని బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకొని చూడాలి. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ. 2 చేతులతో 2 మోకాళ్ళు లిఫ్ట్ చేసుకుని దండాసనలోకి వచ్చి 2 లెగ్స్ బాగా ఆడ్చండి. దండాసనలోకి వచ్చి 2 లెగ్స్ బాగా ఆడ్చాలి. ఇప్పుడు వజ్రాసనం పొజిషన్. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి. బాడీ మొత్తం లెఫ్ట్ లెగ్ మీద వెయిట్ తీసుకొచ్చిన తర్వాత రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి. మీ సిట్ బోన్స్ వచ్చేసి మీ 2 హీల్స్ మధ్యలో సిట్ అవ్వాలి. 2 చేతులతో 2 కాలు మోకాలు పట్టుకుని బ్యాక్ బోన్ స్ట్రైట్ చేసుకోండి. బ్యాక్ స్ట్రెచ్ చేసుకోవాలి. భోజనం చేసిన తర్వాత చేయగలిగే ఒకే ఒక ఆసనం వజ్రాసనం. ఈ వజ్రాసనం చేయడం వల్ల యాంకిల్లో పెయిన్ ఉన్నా, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ ఆసనం రెగ్యులర్గా చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై అవుతాయి. 2 చేతులతో 2 మోకాలు పట్టుకుని ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ. వజ్రాసనం పొజిషన్లో ఉండి 2 లెగ్స్ మధ్య బాడీ ఫీట్ గ్యాప్ పెట్టుకుని అర్ధ ఉష్ట్రాసనం హాఫ్ క్యామిల్ పోజ్. 2 చేతులు హిప్ మీద పెట్టుకోండి. హాఫ్ బ్రీత్ తీసుకుని వెనక్కి బెండ్ అవ్వాలి. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్. అలా చేస్తూ అప్. ఇప్పుడు 2 హ్యాండ్స్ పైకి ఎక్స్టెండ్ చేసుకోండి. లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ యాంకిల్ పట్టుకోవాలి. రైట్ హ్యాండ్తో రైట్ యాంకిల్ పట్టుకోవాలి. మీ నెక్ స్ట్రెచ్ చేయండి. బ్యాక్ ఉష్ట్రాసనం. హిప్ స్ట్రెచ్ చేయాలి. మీ నెక్ వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్. అలా స్ట్రెచ్ చేస్తూ అప్. వజ్రాసనం పొజిషన్లోకి వచ్చి ఇప్పుడు 2 మోకాళ్ళు వెడన్ చేసుకోండి. ఉత్తాన మండూకాసనం. బోత్ హ్యాండ్స్ అప్. బ్రీత్ తీసుకుని 2 లెగ్స్ జాయిన్ చేసుకుని బ్రీత్ అవుట్ చేస్తూ ఫార్వర్డ్. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకుని చేయాలి. శశాంకాసనం. మీ బెల్లీకి మీ థైకి గ్యాప్ ఉండకూడదు. ఇన్హేల్ ఎక్స్హేల్.
एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव దశ. అలా స్ట్రెచ్ చేస్తూ అప్, బ్రీత్ తీసుకుంటూ అప్, 2 హ్యాండ్స్ పైకి ఎక్స్టెండ్ చేసుకుని స్ట్రెచ్ చేస్తూ రిలీజ్. ఉత్తాన మండూకాసనం. 2 లెగ్స్ వెడన్ చేసుకోండి, 2 లెగ్స్ వెడన్ చేసుకుని 2 హ్యాండ్స్ పైకి ఎక్స్టెండ్ చేసుకోవాలి. రైట్ హ్యాండ్తో పెట్టుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ షోల్డర్ పెట్టుకోవాలి. ఏకం त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్, ఆ తర్వాత రైట్ హ్యాండ్, 2 హ్యాండ్స్ పైకి ఎక్స్టెండ్ చేసుకుని స్ట్రెచ్ చేస్తూ రిలీజ్. వజ్రాసనం పొజిషన్లోకి వచ్చేయండి. ఫస్ట్ రైట్ లెగ్, ఆ తర్వాత లెఫ్ట్ లెగ్ రిలీజ్ చేయండి. దండాసనంలోకి వచ్చి 2 లెగ్స్ బాగా ఆడించాలి. దండాసనంలోకి వచ్చి 2 లెగ్స్ బాగా ఆడించండి. మీ 2 లెగ్స్ బాగా ఫ్రీ చేసుకోవాలి. వక్రాసనం. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి, లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకుని రైట్ లెగ్ స్ట్రైట్గా పెట్టుకోవాలి. మీ లెఫ్ట్ లెగ్ వచ్చేసి మీ రైట్ మోకాలు పక్కన పెట్టుకోవాలి. మీ మోకాలికి పాదానికి 1 హ్యాండ్ డిస్టెన్స్ పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి పెట్టుకోండి, రైట్ హ్యాండ్ అప్. కుడి చేత్తో ఎడమ మోకాలు చుట్టుకోవాలి. పూర్తిగా టర్న్ అయిన తర్వాత ఆకాశాన్ని చూస్తూ ఇన్హేల్ ఎక్సెల్, నడుము మాత్రమే ట్విస్ట్ అవ్వాలి. ఇన్హేల్ ఎక్సెల్ చేస్తూ ఉండాలి. రిలీజ్. అపోజిట్ సైడ్ రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి. ఆ తర్వాత రైట్ లెగ్ వచ్చేసి మీరు లెఫ్ట్ మోకాలు పక్కన పెట్టుకోవాలి. మీ మోకాలికి పాదానికి 1 హ్యాండ్ డిస్టెన్స్ పెట్టుకొని రైట్ హ్యాండ్ వెనక్కి పెట్టుకోండి. ఎడం చేత్తో కుడి మోకాలు చుట్టుకోవాలి. పూర్తిగా టర్న్ అయిన తర్వాత ఆకాశాన్ని చూస్తూ ఇన్హేల్ ఎక్సెల్, నడుము మాత్రమే ట్విస్ట్ అవ్వాలి. ఇన్హేల్ ఎక్సెల్ చేస్తూ ఉండాలి. వక్రాసనం రిలీజ్. వక్రాసనం చేయడం ద్వారా షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి షుగర్ వెంటనే రెక్టిఫై అయ్యింది. మీకు నడుము పూర్తిగా ట్విస్ట్ అయ్యి, ప్యాంక్రియాస్ ట్విస్ట్ అయ్యి, ఇన్సులిన్ పర్ఫెక్ట్గా రిలీజ్ అయ్యి. దండాసనకు వచ్చి 2 లెగ్స్ బాగా ఆడిచండి. దండాసనకు వచ్చి 2 లెగ్స్ బాగా ఆడిచాలి. ఇప్పుడు బోర్లా పడుకునే ఆసనాలు చేద్దాం. బోర్లా పడుకోండి. బోర్లా పడుకుని 2 లెగ్స్ మధ్య బాడీ ఫీట్ గ్యాప్ పెట్టుకుని మకరాసనం. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ గ్రౌండ్కి టచ్ చేసుకోవాలి. ఆ తర్వాత రైట్ హ్యాండ్ కూడా టచ్ చేసుకుని ఎడమ చెవి మీ రైట్ హ్యాండ్ మీద పెట్టుకోండి. మకరాసనం. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట
నవ దశ. ఆపోజిట్ సైడ్. కుడి చేయి ప్రెస్ చేసుకోండి. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ. గెట్ అండ్ గ్రౌండ్ ప్రెస్ చేసుకోండి. భుజంగాసనం చేద్దాం. భుజంగాసనం అంటే నాగపామని. రెండు చేతులు, రెండు షోల్డర్స్ పక్కన పెట్టుకోండి. గెట్ అండ్ గ్రౌండ్ ప్రెస్ చేసుకొని బ్రీత్ తీసుకుంటూ అప్. 18 years బిలో వాళ్ళ హైట్ పెరగడానికి, 18+ వాళ్ళకి పోస్చర్ కరెక్షన్కి భుజంగాసనం ఉపయోగపడుతుంది. మీ ముక్కు స్ట్రైట్గా ఆకాశాన్ని చూడాలి. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. శలభాసనం. రెండు చేతులు థైస్ లోపల బోర్లించి పడుకోబెట్టుకోండి. గెట్టం గ్రౌండ్ ప్రెస్ చేసుకుని బ్రీత్ తీసుకుంటూ అప్. ఓన్లీ లెగ్స్ మాత్రమే స్ట్రెచ్ చేయాలి. రిలీజ్. దండాసనలోకి వచ్చేయండి. దండాసనలోకి వచ్చి రెండు లెగ్స్ బాగా ఆడ్చాలి. దండాసనకు వచ్చి రెండు లెగ్స్ బాగా ఆడ్చండి. ఇప్పుడు వెలక్కిలా పడుకునే ఆసనం చేద్దాం. వెలక్కిలా పడుకోండి. సేతు బంధాసనం. వెలక్కిలా పడుకునే ముందు ఇన్షర్ట్ చేసుకోండి. వెలకిలా పడుకుని రెండు లెగ్స్ ఫోల్డ్ చేసుకోండి. సేతు బంధాసనం. సేతు అంటే బ్రిడ్జ్ అండి. బ్రిడ్జ్ పోస్. ఇక్కడ మీ హిప్ స్ట్రెంత్కి ఉపయోగపడేది సేతు బంధాసనం. బ్రీత్ తీసుకుంటూ అప్. మీ బరువు మొత్తం మీ కాళ్ళ మీదే ఉండాలి. చిన్న వచ్చేసి కాలర్ బోన్కి టచ్ అవ్వాలి. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. రెండు లెగ్స్ ముందుకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. రెండు చేతులు హిప్ పక్కన బోర్లించి పడుకోబెట్టుకోవాలి. ఉత్తాన పాదానాసనం. బోత్ లెగ్స్ 2 feet హైట్. ఏకం ద్వే త్రీణి
చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. అర్ధహలాసనం. రెండు చేతులు హిప్ పక్కన బోర్లించి పడుకోబెట్టుకుని బ్రీత్ తీసుకుంటూ అప్, లెగ్స్ 90 degrees. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. శవాసనం. రెండు అరచేతులు ఆకాశానికి చూపించుకొని కళ్ళు మూసుకుని శ్వాసను గమనించాలి. సో అంటూ ఇన్హేల్, హమ్ అంటూ ఎక్స్హేల్. సో అంటూ ఇన్హేల్ చేయాలి, హమ్ అంటూ ఎక్స్హేల్ చేయాలి. లెస్ ప్రాణాయామం చేద్దాం. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి, ఆ తర్వాత రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకోవాలి. రెండు చేతులతో రెండు మోకాలు పట్టుకోండి, బ్యాక్ బోన్ స్ట్రైట్ చేసుకొని ఫస్ట్ కపాలిభాతి ప్రాణాయామం చేద్దాం. కపాలిభాతి ప్రాణాయామంలో ఓన్లీ ఎక్స్హేల్ మాత్రమే చేస్తాం. ఓన్లీ ఎక్స్హేల్ మాత్రమే చేస్తాం. తెలియకుండా బ్రీత్ తీసుకుంటాం. మీరు ఎక్స్హేల్ చేసినప్పుడు మీ పొట్ట లోపలికి వెళ్తుందండి. ఎక్స్హేల్ చేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. ఫస్ట్ సెట్ 30 కౌంట్ చేద్దాం. కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి. కళ్ళు మూసుకొని శ్వాసను గమనించాలి. సో అంటూ ఇన్హేల్, హమ్ అంటూ ఎక్స్హేల్. సెకండ్ టైం, మళ్ళీ సెకండ్ టైం. కపాలిభాతి ప్రాణాయామం హై బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చేయకూడదండి. మళ్ళీ 2 లెగ్స్ జాయిన్ చేసుకుని ఓన్లీ ఎక్స్హేల్ మాత్రమే చేయాలి. 30 కౌంట్. కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి. సో అంటూ ఇన్హేల్, హమ్ అంటూ ఎక్స్హేల్. కపాలిభాతి ప్రాణాయామం చేసేటప్పుడు కళ్ళు తెరిచి మాత్రమే చేయాలి. థర్డ్ టైం, మళ్ళీ 30 కౌంట్.
కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి. సో ఆన్ టు ఇన్హేల్, హమ్ ఆన్ టు ఎక్స్హేల్. రిలీజ్. సెకండ్ వన్, నాడి శుద్ధి ప్రాణాయామం. విష్ణు ముద్ర పెట్టుకోవాలి. ఫస్ట్ విక్టరీ సింబల్ 2 ఫింగర్స్ క్లోజ్ చేసుకుని మీ థంబ్తో రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసుకోవాలి. మీ ఎడమ చేత్తో జ్ఞాన ముద్ర పెట్టుకోండి. 2 టిప్స్ ఫింగర్స్ టచ్ చేసుకుని లెఫ్ట్ థై మీద పెట్టుకోవాలి. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకొని రైట్ క్లోజ్ చేసుకోండి. లెఫ్ట్తో ఇన్హేల్, లెఫ్ట్ క్లోజ్ చేసుకుని రైట్తో ఎక్స్హేల్, రైట్తో ఇన్హేల్, రైట్ క్లోజ్ చేసుకుని లెఫ్ట్తో ఎక్స్హేల్, వన్. సెకండ్ టైం లెఫ్ట్తో ఇన్హేల్, రైట్తో ఎక్స్హేల్, రైట్తో ఇన్హేల్, లెఫ్ట్తో ఎక్స్హేల్, థర్డ్ టైం లెఫ్ట్తో ఇన్హేల్, రైట్తో ఎక్స్హేల్, రైట్తో ఇన్హేల్, లెఫ్ట్తో ఎక్స్హేల్, రిలీజ్. 2 చేతుల ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకుని కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి. సో ఆన్ టు ఇన్హేల్, హమ్ ఆన్ టు ఎక్స్హేల్. రిలీజ్. శీతలి ప్రాణాయామం చేద్దాం. మీ టంగ్తో బ్రీత్ తీసుకుని నోస్తో బ్రీత్ అవుట్ చేస్తారు. 3 టైమ్స్ చేద్దాం. 4 ఫోల్డ్ చేసుకుని బ్రీత్ తీసుకోవాలి. సెకండ్ టైం థర్డ్ టైం మీ 4తో బ్రీత్ తీసుకుంటే బాడీ కూల్ చేస్తుందండి. శీతలి ప్రాణాయామం. 4 తడిగా లేకుండా డ్రైగా ఉంటే వాటర్ తాగి చేయాలి. అదే డ్రైగా ఉన్నప్పుడే చేస్తే బాడీ కూలింగ్ బదులు హీట్ అయిద్ది. ఫోర్త్ వన్, భ్రామరి ప్రాణాయామం చేద్దాం.
రెండు చేతులు ముందుకు ఎక్స్టెండ్ చేసుకుని థంబ్ ఫింగర్స్తో ఇయర్స్ క్లోజ్ చేసుకోవాలి. ఇండెక్స్ ఫింగర్స్తో కళ్ళు క్లోజ్ చేసుకుని, మిడిల్ ఫింగర్తో నోస్ క్లోజ్ చేసుకుని, మిగిలిన ఫింగర్స్ మౌత్ మీద పెట్టుకుని బ్రీత్ తీసుకోమన్నప్పుడు బ్రీత్ తీసుకుని బ్రీత్ అవుట్ చేస్తూ మకారం చెప్పాలి. మీ శబ్దం అనేది లోపలికి మీకు వినిపించాలని. ఫస్ట్ టైం బ్రీత్ తీసుకోండి. సెకండ్ టైం బ్రీత్ తీసుకోండి. థర్డ్ టైం బ్రీత్ తీసుకోండి. షణ్ముఖ ముద్ర కుదరని వాళ్ళు రెండు చేతులు ఫింగర్స్ ఎక్స్టెండ్ చేసుకుని మీ చూపుడు వేలు చూపించుకుని రెండు చేతులు ఇయర్స్ క్లోజ్ చేసుకోవాలి. బ్రీత్ తీసుకుని బ్రీత్ అవుట్ చేస్తూ మకారం చెప్పాలి. బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్ చేస్తూ మకారం చెప్పాలి. మకారం చెప్పేటప్పుడు మీ రెండు పెదాలు టచ్ అవ్వాలి, పళ్ళు టచ్ అవ్వకూడదు. సెకండ్ టైం బ్రీత్ తీసుకోండి. థర్డ్ టైం బ్రీత్ తీసుకోండి. రిలీజ్. ఎడం చేయి కింద కుడి చేయి పైన పెట్టుకుని కళ్ళు మూసుకుని శ్వాసను గమనించండి. మీ రెండు కనుబొమ్మల మధ్య భాగంలోనే చూస్తూ ఇన్హేల్ ఎక్సేల్. మీ బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకోవాలి. రెండు కనుబొమ్మల మధ్య భాగాన్నే చూడాలి. కళ్ళు మూసుకుని చూడాలి. నమస్కారం ఫార్ శాంతి మంత్రం చెప్తాను. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖాత్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతుల ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకుని కళ్ళు మూసుకుని శ్వాసను గమనించండి. కళ్ళు మూసుకుని
మీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హార్ట్ మీద పెట్టుకొని సంకల్పం చెప్తా. నన్ను నేను ఆరోగ్యకరవంతమైన ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోవటానికి యోగా సరైన జీవన మార్గమని నమ్ముతున్నాను. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు, సమాజానికి యోగా అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి మనస్ఫూర్తిగా కృషి చేస్తానని నమ్ముతున్నాను. చేసే ప్రతి పనిని మనస్ఫూర్తిగా నైపుణ్యవంతంగా చేయటమే యోగా పరమార్థమని, నా విద్యుత్ ధర్మాన్ని సక్రమంగా నెరవేరుస్తాను. ధ్యానాన్ని ఒక పనిగా చేయవలసిన అవసరం లేకుండా ప్రతి పనిని ధ్యానంగా చేస్తాను. ప్రపంచ శాంతికి, భారతదేశ వికాసానికి మార్గదర్శనం చేసే విధంగా మనస్ఫూర్తిగా కృషి చేస్తానని సంకల్పం చేస్తున్నాను. రిలీజ్.